హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదా, ఈ రోజుల్లో టీచర్ జాబ్ అంత ఈజీ కాదు. ఒక గవర్నమెంట్ టీచర్ అయినా ప్రైవేట్ టీచర్ అయినా కూడా సో పిల్లలకి చదువు చెప్పాలి, విద్యాబుద్ధులు నేర్పించాలి, ఇంకా వాళ్ళకు నచ్చినట్టు టీచర్ ఉండాలి. టీచర్కు చిల్డ్రన్ని మౌల్డ్ చేసే రైట్ ఈ కాలంలో లేదనమాట. అండ్ ఇంకో విషయం ఏమంటే, టీచర్ చెప్పినది కరెక్టే, కానీ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే టీచర్ కంటే పేరెంట్స్కి ఎక్కువ తెలుసు అన్నట్లు. సో పేరెంట్స్ కూడా తెలుసు, కానీ టీచర్ చేతిలో చిల్డ్రన్ని ఎప్పుడైతే పెడతారో స్కూల్లో, టీచర్కు నచ్చినట్లు అంటే తెలిసిన టీచర్ వేలో టీచర్ టీచ్ చేస్తారు. వాళ్ళకు వచ్చిన స్టడీస్ కావచ్చు, వాళ్ళకు తెలిసిన మంచి అలవాట్లు కావచ్చు, ఇంకా హ్యాండ్ రైటింగ్ కావచ్చు, అన్నీ కావచ్చు. సో మనం చదువుకునే రోజులు ఎట్లా ఉండేదంటే, టోటల్ పేరెంట్స్ తీసుకెళ్ళి టీచర్ చేతిలోనే పిల్లవాళ్ళని పెట్టేవాళ్ళు అనమాట. వాళ్ళు టీచర్ కొట్టినా ఏమనేవాళ్ళు కాదు. సో వాళ్ళు ఆ కాలంలో ఎట్లా ఆలోచించేవాళ్ళంటే, టీచర్ కొట్టాడు, పనిష్ చేశాడు అంటే టీచర్ చేతికే స్టిక్ ఇచ్చేవాళ్ళు. అంటే టీచర్ పనిష్ చేయడం రైటే అని. అంటే ఏంటి, మా పిల్లవాళ్ళే అంటే మా విద్యార్థి, మా పిల్లలే ఏదో తప్పు చేశారని అక్కడ పేరెంట్స్ ఫీలింగ్ అనమాట. ఒకవేళ తప్పు చేయకపోయినా టీచర్ పనిష్ చేశాడు అంటే అక్కడ ఏదో మిస్టేక్ ఉంటేనే కదా పనిష్ చేస్తాడు అనే ఆలోచన ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. టీచర్ అనేవాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ ఫ్రెండ్లీ అండ్ కరస్పాండెంట్స్, అంటే ఎవరైతే అథారిటీస్ ఉంటారో వాళ్ళ ఫ్రెండ్లీలా ఉండాలన్నమాట. అంటే ఏంటి, టీచరు టీచ్ చేయడం అనేది, పిల్లలకు నేర్పించడం అనేది కంప్లీట్గా పేరెంట్స్ పైన, కరస్పాండెన్స్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే టీచర్కి తన సొంత వేలో పిల్లలకి తీర్చిదిద్దాలి అనే రైట్ లేదు. ఇప్పుడు ఏది చేసినా రాంగే, అంటే టీచర్ కంటే మాకే ఎక్కువ తెలుసు అనే ఫీలింగ్లో ఉంటున్నారనమాట. సో మీకు కూడా తెలుసు, కాకపోతే టీచర్ చేతిలో మీ చిల్డ్రన్ భవిష్యత్తు ఉంది కాబట్టి టీచర్ దగ్గర ఉన్నప్పుడు, పాఠశాలలో ఉన్నప్పుడు కంప్లీట్గా బాధ్యత టీచర్ పైనే వదిలేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, స్కూల్లో ఉన్నప్పుడు బాధ్యత అంతా టీచర్లదే. అంటే వాళ్ళ స్టడీ విషయం కావచ్చు, బిహేవియర్ విషయం కావచ్చు. సో అప్పుడు ఎప్పుడైతే టీచర్ చేతిలో మీరు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఇస్తారో, టీచర్ని ప్రోత్సహిస్తారో, అప్పుడే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగుపడుతుందని మై ఒపీనియన్. ఇంకా ప్రైవేట్ స్కూల్ టీచర్ల బాధలు అయితే వర్ణనాతీతం. ఇంకా శాలరీ తక్కువ, వర్క్ ఎక్కువ. ఈ గవర్నమెంట్ కూడా అంతే అనమాట. ఇప్పుడు ఇస్తాం డిఎస్సి, అప్పుడు ఇస్తామని పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళకి అంకితం అయిపోతున్నారు చాలామంది.